హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఈరోజు బట్టలు ఆరేయడానికి పైకి వచ్చానండి. చూడండి పైన ఎంత బాగుందో. ఇదిగోండి థ్రెడ్ మీద నేను బట్టలు ఆరేసాను. అది చాలా ఎండగా కూడా ఉందండి. ఎండ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి ఈరోజు మంచు ఎక్కువగా ఉందండి. చూడండి దూరంగా దగ్గరికి తీస్తాను. ఇదంతా తెల్లగా ఉన్నదంతా మంచేనండి. ఈ చెట్లు చూడండి గ్రీన్ అసలు కనిపించట్లేదు, తెల్ల తెల్లగా ఉంది. ఇదంతా మంచేనండి. ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది, అందుకని ఇప్పుడే ఆరేస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ వెళ్ళేది ఉందండి, ప్రయాణం ఒకటి ఉందని తొందరగా బట్టలు ఉతికేసానండి. చూడండి ఎండ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతా ఓపెన్ ల్యాండ్లే అండి, ఏవేవో మొక్కలు ఉంటాయి. ఇగోండి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. నాకైతే ఏ మొక్కలో ఏంటో తెలియదండి, మా ఫ్రెండ్ అయితే బాగా చెప్తుందండి తను. ఇదిగోండి ఇక్కడ రోడ్డు, ఇదిగోండి రోడ్డు చూడండి. ఇది మా ఎదురుగుండా ఉన్న పక్కన ఉన్న స్థలానికి గేట్ అండి. రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి. అటు సైడ్ అండి, ఇది రోడ్డుకి అటు సైడు. అక్కడ కూడా ఇల్లు ఉండవండి, అంతా ఓపెన్ ల్యాండ్లే ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఇంకా కిందకి వచ్చాను, పౌరాల్లో ఒకసారి చూద్దామండి. ఇగోండి ఈ చిన్నవి చూడండి, వాష్ బేసిన్ పైకి వచ్చింది. చిన్నగా బాగున్నాయి కదండి ఇవి. ఒకటైతే అక్కడ లోపలే ఉంది, ఒకటైతే వాష్ బేసిన్ పైకి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ నేను పప్పులు వేసాను కదండి, ఈ పావురం తింటుందండి. వాటర్ కూడా సమ్మర్ కొద్ది స్టార్ట్ అయింది కదండి, వాటర్ కూడా బాగానే తాగుతున్నాయండి. చూడండి అన్నీ ఫాస్ట్గా తినేస్తుందండి. ఈరోజు హైదరాబాద్ వెళ్ళేది ఉందండి. మీది వీటికి వాటర్ ఎలా పెట్టాలి ఏంటో అర్థం కావట్లేదు. చూస్తానండి ఎంత వీలైతే అంత. మళ్ళీ మేము వచ్చేటప్పటికైతే ఈ పావురాలు ఉండవండి, ఎగిరిపోతాయి. ఇప్పటికే ఎగురుతున్నాయండి. ఇదిగోండి చూడండి లోపలికి చూస్తుంది. ఇదిగోండి ఇంకా తినేసింది కదా, ఎగిరిపోతుంది. ఈ పావురాలు తెల్లండి. ఇప్పుడు నేను కిందకు వచ్చానండి. ఇక్కడ మా కాలనీలో అక్కడ ఒక టెంపుల్ ఉందండి, నాగదేవత టెంపుల్. అక్కడ టెంపుల్కి వెళ్దామని వచ్చాను. ఈ నాతో వచ్చేసినాయండి టామీ, జూలీ. ఈ జూలీకి టామీకి బిస్కెట్లు వేసానండి, అవి తింటున్నాయి. నిన్న పాపం జూలీ నాతోనే వస్తుందండి. నేను లిఫ్ట్ దిగితే చాలండి, నన్ను చూస్తే ఇంక నాతోనే వస్తుందండి జూలీ. టామీ కొద్ది తక్కువే, కానీ జూలీ బాగా వస్తుందండి. అలా వాకింగ్కి వెళ్తున్నాం అండి, మా దగ్గరే మా అపార్ట్మెంట్స్లోనే వాకింగ్ చేస్తూ ఉంటే నేను ఆంటీ ఈ జూలీ కూడా నాతోనే వస్తుందండి. ఒక అతను ఎవరో కొట్టారండి కర్రతోని, నాకు చాలా బాధ అనిపించింది. ఏమన్నాలో అర్థం కావట్లేదు. నేను ఆంటీతోనే అన్నాను, అదేంటి అలా కొట్టారేంటని. పాపం అనిపించిందండి, చాలా బాధ అనిపించిందండి. తన్నే ఈరోజు కొద్ది నొప్పి తగ్గిందా ఏంటా అని అలాగే సవరించానండి, పైన చెయ్యేసి. ఏదోలా నిన్నంతా అదే ఫీల్ అవుతూ ఉన్నానండి. రావద్దంటే వస్తూనే ఉంటుందండి, పాపం అనిపించింది. అయినా అలా మూగ జంతువులను కొట్టకూడదండి. ఏదైనా హాని చేస్తే భయపెట్టాలి అంతే. అవి కొట్టితే ఏంటండి అది. నాకు అతని దగ్గర అనడానికి నాకు నోరు రాలేదు, కానీ కోపం వచ్చింది. ఏంటోనండి. ఇదిగోండి లిఫ్ట్ దగ్గరికి వచ్చినా చూడండి, లిఫ్ట్కి వచ్చింది. ఇప్పుడు నేను మా ఆంటీ ఇంటికి వచ్చానండి. మా ఆంటీ మొక్కలను బాగా పెంచుతారండి. ఇల్లు కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇవన్నీ వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్లు వచ్చినాయండి. ఇదండి బాల్కనీ. చూడండి మొక్కలు ఎన్ని ఉన్నాయో, పూల చెట్లు అండి, రోజెస్ ఉన్నాయండి. వైట్ రోజ్ ఉంది, రెడ్ రోజ్ ఉంది. ఇవి ఏంటో నాకు తెలియదు. అక్కడ ఇందాక చూపించాను కదండి, ఇదిగోండి రోజ్ చూడండి, రెడ్ రోజ్ ఎంత బాగుందో. పెద్దగా ఉండి పెద్ద పెద్ద పూలండి, బాగా మెయింటైన్ చేస్తారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చెట్లన్నీ. బాల్కనీలో బాగా పెట్టారండి, 3 స్టెప్పులుగా అలా పెట్టారు. కొత్తిమీర కూడా ఉందండి. మనం తాలింపు వంటలో కావాలంటే కొత్తిమీర ఇలా వేసేసుకోవచ్చు. కరబంద చెట్టు కూడా ఉందండి.
చూడండి డెకరేషన్ అయ్యి ఇగోండి ఈ వైట్ రోజెస్ అండి చాలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి. ఇంకా ఈరోజు నేను వీడియో తీసేటప్పుడు లేదు కానీ మొన్న ఉన్నాయండి. అప్పుడు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, అందుకని వీడియో వీలు అవ్వలేదు. ఇదిగోండి ఆంటీ వాళ్ళ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుందండి. ఇదిగోండి ఇది తమలపాకు చెట్టు అండి. మనకు పూజకు కావాలంటే ఇక్కడి నుంచి కోసుకుని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటున్నాయండి. ఇదిగోండి రెడ్ పూలు. ఈ పువ్వులు ఏంటో నేమ్ తెలియదండి నాకు. చూడండి ఈ రోజు అయితే రెడ్ రోజ్ ఎంత బాగుందోనండి, చాలానే. అది ఇలా ఇలా ఊగుతుంటే మనకి ఏదో చెప్తున్నట్టుగానే ఉందండి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, పూల మొక్కలు బాగున్నాయండి. కొత్తిమీర కూడా బాగా పెరిగిందండి. ఇంతకుముందే కట్ చేశారండి. ఇదిగోండి కలబంద చెట్టు. కలబంద కూడా మనకు బాగా యూజ్ అవుతుంది కదండి. వైట్ రోజెస్ కూడా చాలా బాగుంటాయండి. పూజకు కూడా ఇవే పెడతా ఉండొచ్చండి ఇంట్లో ఇలా చెట్లు ఉంటే. ఇది చూడండి ఇలా ఊతుంటే బాగుంది, మనకి ఏదో చెప్తున్నట్టే, మాట్లాడుతున్నట్టే. అంతేనండి, ఇంకా కిందకి వచ్చేసాను. లిఫ్ట్ పని చేయలేదు, మెట్లు దిగుతా వచ్చేసానండి. ఇదిగోండి డోర్కి ఇలా 2 పేపర్స్ అంటి ఉంటే వాళ్ళు మెయింటెనెన్స్ కట్టలేదని, అంటే ఏ 6 months ఒక పేపర్ నోటీస్ 3 months అండి, ఇంకోటి 3 months, 3, 3, 6. వీళ్ళు ఎవరో చూడండి ఎదురుగుండా ఒకటే అంటించింది, అంటే వీళ్ళు 3 months కట్టలేదు. మెయింటెనెన్స్ కట్టకపోతే ఇలా స్టిక్ చేస్తారండి. వీళ్ళైతే కట్టేశారు. మా చుట్టూ ఉన్నాయండి, ఇంతంత దూరాల్లో ఉంటాయి ఫ్లాట్లు. ఇక్కడ ఎవరో ఉన్నారండి. ఇదిగోండి ఇప్పుడు పవనం చూడండి, ఆ సింక్ పైనుంచి వచ్చినాయి. పాపం ఎండగా ఉందని పైకి ఎక్కినాయండి. చూడండి మా బాల్కనీ నుంచి వ్యూ ఇలా కనపడుతుంది. ఇదిగోండి ఎన్నో, మాది 3rd floor కదండి. ఆంటీ వాళ్ళు 7 వల్ల ఇంకా క్లియర్గా బాగా కనిపించింది. ఇదిగోండి పంట పొలాలు, చెట్లు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయండి. బిల్డింగ్స్ అవి కనిపించవు. సిటీలో అంటే ఇల్లు అవి కనిపిస్తాయి, ఇక్కడైతే పంట పొలాలు ఇవే కనిపిస్తాయండి. వెదర్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి పాపం వీటికి ఎండగా ఉంది, ఏం చేయాలి ఏంటో. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం కదండి. అవి పెసళ్ళు ఉన్నాయండి, కొద్దిగా మొక్కలు మొలకెత్తినాయి. ఆ పెసల్ని ఇలా ఆయిల్లో వేపేసి ఉప్పు కారం వేసానండి. బస్సులో కూర్చొని తినచ్చు కదండి, బాగుంటుంది కదండి ఉప్పు కారంగా అలా ఉంటే. కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ కూడా వేసానండి. ఇది కూడా నైట్కి డిన్నర్ లాగే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతామండి, స్పూన్స్ పెట్టుకుని. ఉన్నాయని ఇలా చేశానండి. ఇదిగో చూడండి ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే ఇప్పుడే ఒక పవనం ఇటువైపుకి వచ్చేసిందండి. అంటే ఎండ ఎక్కువైపోయో ఏంటో పాపం, కానీ అవి కూడా ఎగరడం వచ్చేసింది కదండి. ఇంకా పెద్ద అయ్యాయి కదా, ఇంకా ఎగిరిపోతాయి. ఇదిగోండి అద్దంలో తీస్తున్నాను. ఇంకోటేమో ఒకటి పైనే ఉందండి, ఒకటేమో ఇటువైపు కట్టిన దాటి ఇటువైపుకి వచ్చేసిందండి. బాగుంది కదండి.